Okay, friends. Today we are going to discuss BCom Computers 5th semester computer accounting subject. First unit topics, mouse conventions and keyboard conventions. So first one is click. Press the left mouse button. క్లిక్ అంటే ఇక్కడ అర్థం ఏంటి? మన మౌస్ యొక్క లెఫ్ట్ సైడ్ ఉన్న బటన్ ఏదైతే దానిపైన ప్రెస్ చేయడము. డబుల్ క్లిక్. Press and release the left mouse button twice without moving the mouse pointer of the item. మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్న ఐటమ్ ఉంటుందో దానిపైన మనము కర్సర్ పాయింట్ పెట్టిన తర్వాత టైమ్స్ లెఫ్ట్ సైడ్ మౌస్ బటన్ ఏది ఉంటుందో దాన్ని ప్రెస్ అండ్ రిలీజ్ చేసినట్లయితే దాన్ని డబుల్ క్లిక్ అని చెప్తుంది. నెక్స్ట్ చూస్. పొజిషన్ ద మౌస్ పాయింటర్ ఆన్ ద ఐటమ్ అండ్ క్లిక్ ద లెఫ్ట్ మౌస్ బటన్. సో ఏదైతే ఐటమ్ మనం సెలెక్ట్ చేసుకున్నామో దానిపైన ఈ మౌస్ పాయింటర్ అనేది పెట్టేసిన తర్వాత ఒకసారి మనం లెఫ్ట్ క్లిక్ చేసినట్లయితే ఐటమ్ అనేది చూస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సెలెక్ట్. పొజిషన్ ద మౌస్ పాయింటర్ ఆన్ ద ఐటమ్ అండ్ డబుల్ క్లిక్ ద లెఫ్ట్ మౌస్ బటన్. నెక్స్ట్ సెలెక్ట్ అంటే ఇక్కడ ఏదైతే మనం ఐటమ్ మనం సెలెక్ట్ చేసుకున్నామో దానిపైన కర్సర్ పాయింట్ ఏదైతుందో ఆ కర్సర్ను మనము పొజిషన్లో పెట్టేసి డబుల్ క్లిక్ చేయడం అనేది జరుగుతుంది. ప్రెస్. పొజిషన్ ద మౌస్ పాయింటర్ ఆన్ ద ఐటమ్ అండ్ డబుల్ క్లిక్ ద లెఫ్ట్ మౌస్ బటన్. సో ప్రెస్ అంటే ఇక్కడ ఏదైతే ఐటమ్ మనం సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుందో దానిపైన మౌస్ పాయింటర్ పెట్టేసేసి డబుల్ క్లిక్ చేసేసినట్లయితే దాన్ని ప్రెస్ చేయడం అనేది జరుగుతుంది. ఇమీడియట్లీ ఆ ఐటమ్ అనేది యాక్టివేట్ అవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కమ్ టు ది షార్ట్ కట్ కీస్. సో మనకు షార్ట్ కట్ కీస్ అనేది కీబోర్డ్లో ఉన్న ఫంక్షన్ కీస్ ప్లస్ విత్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ట్ ప్లస్ కంట్రోల్ ద్వారా మనం చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఫంక్షన్ కీస్ F1 to F12 వరకు మనము 1 by 1 నేర్చుకుందాం. F1 for selecting a company. So if we press the F1 button, we can select a company. కంపెనీ మనం సెలెక్ట్ చేసుకోవాలంటే మనకు F1 బటన్ పైన క్లిక్ చేయండి. F2 to change the date of the current date. మనకు ఎప్పుడైనా సరే పొరపాటున టాలీలో ప్రీవియస్ డేట్స్ ఉన్నట్లయితే దాని డేట్ మనం చేంజ్ చేసుకోవాలంటే F2 బటన్ పైన క్లిక్ చేసినట్లయితే మనము కరెంట్ డేట్లోకి మనం చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ F3 టు సెలెక్ట్ ఏ కంపెనీ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ కంపెనీస్. సో మనం కంపెనీ ఇన్ఫోలోకి వెళ్ళాలంటే మనము F3 బటన్ పైన మనము క్లిక్ చేసినట్లయితే ఆ లిస్ట్ ఆఫ్ కంపెనీస్ డిస్ప్లే అవడం అనేది. F4 to open the contra voucher. F5 payment voucher. F6 receipt voucher. F7 journal voucher. F8 sales voucher. F9 purchase voucher. F10 memos. F11 features. F12 configuration screen. Alt plus F1 close the current company. Already open అయిన కంపెనీ మనం క్లోజ్ చేయాలంటే Alt plus F1 పైన క్లిక్ చేయాలి. Alt plus F2 చేంజ్ ద పీరియడ్. కరెంట్ పీరియడ్ ఏదో దాన్ని మనం చేంజ్ చేసుకోవాలి, లేకపోతే ప్రీవియస్ పీరియడ్ రాకుంటే దాన్ని కరెంట్ పీరియడ్ కన్వర్ట్ చేసుకోవాలంటే Alt plus F2 పైన క్లిక్ చేయాలి. Alt plus F3 మన కంపెనీ ఇన్ఫో స్క్రీన్ మనకు డిస్ప్లే కావాలంటే Alt plus F3 పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ Alt plus F4 డిస్కనెక్ట్ కంపెనీ. నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ F8 credit note. Control plus F9 debit note. Control plus F1 select payroll voucher from the inventory voucher. Inventory voucher లో payroll voucher మనం సెలెక్ట్ చేసుకోవాలంటే Control plus F1 పైన మనం ప్రెస్ చేయాలి. Control plus F2 select sales order voucher from the accounting voucher. Control plus F4 select the purchase order voucher from the accounting voucher screen. Control plus F10 select the memorandum voucher.
Alt plus 2 to ensure the use of duplicate voucher. Control plus N మనము టాలీ యొక్క క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయడం కంట్రోల్ ప్లస్ N పైన క్లిక్ చేసినట్లయితే క్యాలిక్యులేటర్ అనేది ఓపెన్ అవుతుంది. Alt plus N ఫర్ డిస్ప్లేయింగ్ మెసేజెస్ ఇన్ ఆటోమేటిక్ కాలమ్స్. Alt plus M for deleting any message. Alt plus P to ensure printing of the report. ఏదైనా మనం రిపోర్ట్ ప్రింట్ అవుట్ తీసుకుంటే Alt plus P పైన ప్రెస్ చేయాలి. Alt plus G లాంగ్వేజ్ సెట్టింగ్స్ మనకు ఇది ఉపయోగపడుతుంది. Alt plus E ఏదైనా డాక్యుమెంట్ ని ఎక్స్పోర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. Alt plus H హెల్ప్ మెన్యూ ఓపెన్ చేయడానికి ఉపయోగపడుతుంది. Alt plus O అప్లోడ్ చేయడానికి ఏదైనా డాక్యుమెంట్ అప్లోడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. Alt plus M ఈమెయిల్. Like that we are having a number of shortcut keys when we are using Tally. Okay friends, thank you one and all.